హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మనం లూప్స్ అనే కాన్సెప్ట్ని చూసాం కదా. టైప్స్ ఆఫ్ లూప్స్లో ఆల్రెడీ 2 టైప్స్ని అయితే కవర్ చేసాం కదా, వైల్ లూప్, డూ వైల్ లూప్. సో ఈ వీడియోలో ఫర్ లూప్ని అయితే కవర్ చేద్దాం. సో ఈ ఫర్ లూప్ అంటే ఏంటి అంటే ఫర్. సో ఈ ఫర్ అనేది కూడా ఒక కీవర్డ్. సో ఫర్ లూప్ అనేది వైల్ అండ్ డూ వైల్తో కంపేర్ చేస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా చాలా ఈజీగా కూడా ఉంటుంది. మనం ఏ లాంగ్వేజ్ చూసుకున్నా, సి కావచ్చు, పైథాన్ కావచ్చు, జావా కావచ్చు, C++, మన అదర్ లాంగ్వేజెస్ ఏ లాంగ్వేజ్ చూసుకున్నా సరే ఫర్ అనేది ఏ లాంగ్వేజ్లో అయినా సరే ప్రైమరీగా యూజ్ చేసే లూప్ అనమాట ఇది. సో వైల్ డూ వైల్ అనేది చాలా తక్కువ. జావాలో ఇంకో లూప్ వస్తుంది ఫర్ ఈచ్ అని చెప్పి. సో ఆ లూప్ కంటే కూడా ఫర్ అనేది చాలా వేస్లో యూజ్ చేస్తారనమాట. ఈ ఫర్ అనేది ఎందుకు అంతలా యూజ్ చేస్తారు అంటే ఈ ఫర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట యూజ్ చేస్తాకి. అదేవిధంగా ఈ ఫర్ అనేది యూజర్ కన్వీనియంట్ అనమాట, యూజర్కి అనుకూలంగా ఉండే లూప్ అనమాట ఇది. ఎందుకు అంటే ఒకసారి సింటాక్స్ చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో ఫర్ ఇనిషియలైజేషన్, మనం ఫర్ లూప్ యూజ్ చేసేటప్పుడు మనం జనరల్గా ఇనిషియలైజేషన్ అనేది ప్రోగ్రామ్ స్టార్టింగ్లో చేస్తాం కదా, ఫర్ లూప్ యూజ్ చేస్తాం అనుకోలే. సో మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాం తర్వాత అర్థమైందనమాట ఈ ప్రోగ్రామ్ మనం ఫర్ లూప్ వాడాలి అని చెప్పి. సో వాడతాం. సో ఫర్ లూప్ వాడేటప్పుడు ఖచ్చితంగా మనం ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఆల్రెడీ మీరు అక్కడ ఇనిషియలైజ్ చేసేసాము అని అనుకుంటే ఈ ఇనిషియలైజేషన్ అనేది ఇక్కడ వాడాల్సిన అవసరంలా. ఒకవేళ మీరు అక్కడ ఇనిషియలైజేషన్ చేయకపోతే కనుక మీరు ఇక్కడ ఇనిషియలైజేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళీ ప్రోగ్రామ్ అంతా పైకి వెళ్ళి సపోజ్ ఒక 2 to 3 లైన్స్ రాశారనుకోండి, సో పైకి వెళ్ళిపోవచ్చు ఈజీగానే. ఒక 100s, 1000s ఆఫ్ లైన్స్ రాశారనుకోండి, ఎంత పైగా వెళ్తారు. సో అంత పైకి వెళ్దాం కాబట్టి ఇనిషియలైజేషన్ అనేది ఈ ఫర్ లూప్లో స్టార్టింగే చేసేసుకోవచ్చు అనమాట. అంత పైకి వెళ్ళకుండా ఇనిషియలైజేషన్ ఇక్కడే చేసుకోవచ్చు అనమాట. సో ఇనిషియలైజేషన్ నెక్స్ట్ కండిషన్ అనమాట. సో ఎవ్రీ లూప్కి కండిషన్ ఉంటుంది, తెలిసిందే కదా. సో కండిషన్ ఉంటుంది. కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనమాట. కండిషన్ తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్. మనం సాధారణంగా ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది లూప్లో రాస్తాం. సో ఈ లూప్లో ఒకవేళ మనం మర్చిపోతే అంటే అర్థం ఏంటంటే సాధారణంగా మర్చిపోతాం అనమాట. ఇంక్రిమెంట్ చేయాలా వద్దా అనేది చాలాసార్లు ఇక్కడ అనుకుంటాం. సో ఒకవేళ ఇంక్రిమెంట్ చేయకపోయినా ఇక్కడ ఇంక్రిమెంట్ రాసుకున్నాం అనుకోండి, మనం మర్చిపోం అనమాట. సో ఇక్కడ లోపల రాయకుండా మనం కండిషన్లో ఫర్లో రాస్తాం అనమాట. ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అనేది మనం ఫర్లో రాస్తాం అనమాట, బాడీలో రాయకుండా. మనం వైల్లో కావచ్చు, డూ వైల్లో కావచ్చు, ఇంక్రిమెంట్ అని ఎక్కడ రాసుకున్నాం, బాడీ ఆఫ్ ద లూప్లో రాసుకున్నాం. సో బాడీ ఆఫ్ ద లూప్లో కాకుండా ఫర్లో రాస్తాం అనమాట. సో ఫర్ యొక్క సింటాక్స్ అర్థమైందని అనుకుంటున్నా. నెక్స్ట్ బాడీ ఆఫ్ ద లూప్ వస్తుంది, ఎండ్ లూప్ వస్తుంది. అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయ్యేంత వరకు ఈ లూప్ అనేది ఎగ్జిక్యూట్ అవుతానే ఉంటుంది. స్టేట్మెంట్ ఎక్స్కి వచ్చింది. ఎప్పుడైతే స్టేట్మెంట్ ఎక్స్కి వచ్చింది అంటే అర్థం ఏంటంటే అది ఫాల్స్ అయిందని అర్థం. సో ఇవన్నీ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఫాల్స్ అయితే ఇప్పుడు బయటకు వస్తుంది, ట్రూ అయిన సేపు లోపల ఏం జరుగుతుంది అనేది. సో ఫర్ లూప్ ఎందుకు ఇంత కన్వీనియంట్ అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ ఫర్ లూప్ అనేది ఇప్పుడు మనం ఫ్లో చార్ట్లో చూద్దాం ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఫర్ లూప్ యొక్క ఫ్లో చార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేను ఇక్కడ ఇనిషియలైజేషన్, కండిషన్, ఇంక్రిమెంట్, డిక్రిమెంట్ అని వరుసగా రాశానని చెప్పి అది వరుసగా జరుగుద్ది అని అర్థం కాదు. సో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఫర్ రాసా, నెక్స్ట్ ఫర్ తర్వాత ఇనిషియలైజేషన్ రాసా. సో ఫస్ట్ ఇనిషియలైజేషన్ అవుతుంది అనమాట వేరియబుల్స్కి. ఆ వేరియబుల్స్లో ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ ఇనిషియలైజ్ అవుతుంది. సో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఇక్కడ ఇంక్రిమెంట్ రాశాను కదా అని ఇంక్రిమెంట్కి వెళ్తాను అనమాట. సో కండిషన్ రాసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ ఆ ఫాల్సా అనేది ఫస్ట్ చెక్ చేసి బాడీలోకి ఎంటర్ అయిపోతుంది అనమాట. ఇక్కడ ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ పట్టించుకోదు. సో డైరెక్ట్గా బాడీలోకి వెళ్ళిపోయి ఈ బాడీలో ఉన్న స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది అనమాట. లాస్ట్గా ఫైనల్గా ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయ్యి అప్పుడు మళ్ళీ ఫర్ నుంచి ఎగ్జిక్యూట్ అయ్యి మళ్ళీ ఇనిషియలైజేషన్కి వస్తుంది అనమాట. అంటే పదే మనం ఇనిషియలైజేషన్ చేయాల్సిన అవసరం. ఒక్కసారి ఇనిషియలైజేషన్ అయిన తర్వాత డైరెక్ట్ కండిషన్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా ఇనిషియలైజేషన్ అనేది చెక్ చేయదు. సో కండిషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా కండిషనే సాటిస్ఫై అవుతూ ఉంటుంది అనమాట. ఇనిషియలైజేషన్ దగ్గర రాకుండా కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత లాస్ట్న బాడీ ఆఫ్ ద లూప్ ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్కి వస్తుంది. సో అర్థమైందని అనుకుంటున్నా. దాన్ని మీరు ఫ్లో చార్ట్లో చూడండి, ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఇనిషియలైజేషన్ చేస్తాం, ఇందా చెప్పాను కదా. సో ఇనిషియలైజేషన్ అయిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది అనమాట. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఒకవేళ ట్రూ అయితే కనుక
బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది. బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత అది ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కండిషన్ దగ్గరికి వెళ్తుంది. ఒకవేళ ఇనిషియల్గానే కండిషన్ అనేది ఫాల్స్ అయితే ఫస్టే ఫాల్స్ అయిపోయి స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఫస్ట్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత మనం ఇనిషియలైజేషన్ చేస్తాం. ఇనిషియలైజేషన్ చేసిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. కండిషన్ చెక్ చేసిన తర్వాత ఆ కండిషన్ ట్రూ అయితే కనుక బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది. బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్తుంది ఒకవేళ ట్రూ అయితే. సో ట్రూ అయితే బాడీ ఆఫ్ ద లూప్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జిక్యూట్ అయిపోతాయి స్టేట్మెంట్స్ అన్ని. సో స్టేట్మెంట్స్ అన్ని ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూకి ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అవుతుంది అనమాట. సో ఇంక్రిమెంట్ చేయాలా డిక్రిమెంట్ చేయాలా అనేది మన ఇష్టం అనమాట ప్రోగ్రామ్లో రాసిన తర్వాత. సో ఇంక్రిమెంట్ డిక్రిమెంట్ అయిన తర్వాత ఆల్రెడీ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ కండిషన్ చెక్ చేస్తే వెళ్తుంది. సో అలాగా ఫాల్స్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటుంది. ఒకవేళ ఫాల్స్ అయ్యింది అంటే డైరెక్ట్గా ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అయిపోతుంది అనమాట, అంటే లూప్ అనేది ఇంకా ఎండ్ అయిపోతుంది. సో ఫర్ లూప్ యొక్క సింటాక్స్ ఫ్లో చార్ట్ అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఫర్ లూప్ అనేది మనం ప్రోగ్రాంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా యూస్ చేసుకోవాలి అనేది అయితే చూద్దాం. సో ఫర్ లూప్ మీద ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అయితే రాసాను చూడండి. సో ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్, హెడర్ ఫైల్ రాసుకున్నాం. సో ఇక్కడ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రోగ్రామ్ టు ప్రింట్ 1 to 500 న్యాచురల్ నెంబర్స్ యూజింగ్ ఫర్ లూప్ అనమాట. ఈ ఫర్ లూప్ యూజ్ చేసుకొని 1 to 500 న్యాచురల్ నెంబర్స్ని మనం ప్రింట్ చేయాలి. ఇదేం బ్రో పద్దాకి ఈ న్యాచురల్ నెంబర్స్ ప్రోగ్రామ్స్ ఇవే చెప్తున్నాం ఎందుకు అంటే ఈ ప్రోగ్రామ్స్ అనేవి మనకి ఈజీగా ఉంటాయి అనమాట అండర్స్టాండ్ చేసుకుంటే. ఫస్ట్ టైం నీ కాంప్లెక్స్ ప్రోగ్రామ్ తీసుకెళ్ళిపోయానంటే మీకు అర్థం కాదనమాట. సో ఫస్ట్ ఫర్ లూప్ అర్థం అవ్వాలి అంటే ఈజీ ప్రోగ్రామ్స్తోనే అర్థమవుతుంది అనమాట. సో అందుకని నేను ఈజీ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను. సో దీన్ని బట్టి మీరు కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఇంకే ప్రోగ్రామ్స్ కావాలనుకున్నా ఈజీగా అర్థమవుతుంది. సో ఫర్ లూప్ యొక్క యూసేజ్ తెలియడం కోసమే ఇవి ఈజీ ప్రోగ్రామ్స్ చెప్తున్నాను నేను. సో ఫస్ట్ హెడర్ ఫైల్ సెక్షన్ కాబట్టి హెడర్ ఫైల్ సెక్షన్, తర్వాత మెయిన్ మెథడ్. సో మెయిన్ మెథడ్ అయిపోయిన తర్వాత ఇంట్ నెంబర్. ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేయాల, జస్ట్ డిక్లేర్ చేశా. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఇనిషియలైజేషన్ చేసుకున్నా. నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి, అంటే నేను నెంబర్లో 1 అనేది ఇనిషియలైజేషన్ చేశా. జస్ట్ ఇక్కడ నెంబర్ అనే వేరియబుల్ని నేను జస్ట్ డిక్లేర్ చేశాను అంతే, దీనిలో ఏ ఇనిషియలైజేషన్ చేయలే నేను. సో మనకు ఆల్రెడీ సింటాక్స్లో ఇనిషియలైజేషన్ ఉంది కాబట్టి సో ఇక్కడే నేను యూజ్ చేసుకుంటా. సో ఇక్కడ ఎందుకు యూజ్ చేసుకోవడం, సో ఇక్కడ మనకు ఒక రో అనేది తగ్గినట్టే కదా. లాస్ట్ వీడియోలో మనం లాస్ట్ ప్రోగ్రామ్ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకుంటూ ఒక రో అని రాసాం, ఇక్కడ ఒక లైన్ రాసాం. సో ఆ లైన్ రాసామంటే అర్థం ఏంటి, అక్కడ ప్రోగ్రామ్ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీ అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం మనం. సో అలా తగ్గించాలి కాబట్టి మనం ఇక్కడ ఇనిషియలైజేషన్ కాకుండా ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశాను అనమాట. సో ఇలా ఈ విధంగా మనం ప్రోగ్రామ్ యొక్క స్పేస్ కాంప్లెక్సిటీని మనం తగ్గించవచ్చు. సో CLRSCR ప్రింట్ ఆఫ్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 500 అని చెప్పి ఓ మెసేజ్ చూపించి 1 to 500 మధ్యలో ఉన్న న్యాచురల్ నెంబర్స్ ప్రింట్ చేస్తున్నానని చెప్పి ఒక మెసేజ్ చూపిస్తున్నాం. సో ఫర్ లూప్ సింటాక్స్ ఏమనుకున్నాం, ఇనిషియలైజేషన్. సో ఇక్కడ ఇనిషియలైజేషన్ చేశా. నెక్స్ట్ కండిషన్ ఏం రాసా, 1 to 500 న్యాచురల్ నెంబర్స్ కాబట్టి 500 అనేది నాకు ఎండింగ్ నెంబర్. సో ఆ 500 ఇక్కడే నెంబర్ రాస్తాను. సో నెమ్ <= 500, నెమ్ ప్లస్ ఆ నెంబర్లో ఉన్న నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలన్నమాట. నెంబర్ అంటే వేరియబుల్లో ఉన్న నెంబర్ అనేది ఇంక్రిమెంట్ అవ్వడం కోసం ఇంక్రిమెంట్ వాడుకుంటున్నాం. సో ఆ ఇంక్రిమెంట్ కూడా చూసారా, ఇక్కడ నేను రాయలేదు. సో ఇక్కడ కూడా నేను స్పేస్కి అనేది రెడ్యూస్ చేశాను. సో ఇలాగా రెడ్యూస్ చేయడం కోసం మన ప్రోగ్రామ్ అనేది ఎఫిషియెంట్గా అంటే ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ అవ్వడం కోసం ఫర్ లూప్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట మనం. సో printf %4d, ఆల్రెడీ 4d ఎందుకు రాసామని లాస్ట్ వీడియోలో చెప్పాను నేను. సో 4d రాయడం వల్ల యూజ్ ఏంటంటే మనకి నెంబర్ టు నెంబర్ స్పేస్ అనేది వస్తుందన్నమాట. సో ఒక సర్టెన్ స్పేస్ అంటూ వస్తుంది. ఒకవేళ మీరు 4 రాయకుండా రాస్తే కనుక 1 to 500 న్యాచురల్ నెంబర్స్ అనేవి క్లమ్జీగా ప్రింట్ అయిపోతాయి అనమాట. 1 2 3 4 5 అనేది అసలు గ్యాప్ లేకుండా ప్రింట్ అయిపోతుంది. సో చాలా క్లమ్జీగా ఉంటుంది. సో అలా క్లమ్జీనెస్ లేకుండా %4d పెడితే 1 తర్వాత గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చి 2 ప్రింట్ అవుతుంది. సో ఆ విధంగా రాస్తాం అనమాట %4d, అందుకు యూజ్ చేసుకున్నాం. సో %4d ఏ నెంబర్ యొక్క మనం చూపించాలనుకుంటున్నాం, ప్రింట్ చేయాలనుకుంటున్నాం నెంబర్లో ఉన్నది. సో ఆ నెంబర్లో ఉన్న నెంబర్ని మనం ప్రింట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ రాసుకున్నాం. సో లూప్ని ఎండ్ చేసేసి లూప్ ఎండ్స్ అని రాసేసి ఇంకా ప్రోగ్రామ్ అనేది ఎండ్ చేసేద్దాం. సో దీని యొక్క అవుట్పుట్ ఇప్పుడు ఎలా వస్తుందంటే, ఫస్ట్ ఇంట్ నెంబర్ ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 100, ఫస్ట్ ఆ నెంబర్ అది ప్రింట్ అవుతుంది. ద న్యాచురల్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 500 అని చెప్పి ప్రింట్ అయిన తర్వాత నెమ్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇనిషియలైజ్ అయింది. నెమ్ ఇది చెక్ చేస్తుంది అనమాట, అంటే 1 <= 500. 500 కన్నా 1 చిన్నదేగా. సో 1 అనేది చిన్నదైంది కాబట్టి కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి బాడీలోకి ఎంటర్ అవుతుంది. బాడీలోకి ఎంటర్ అయ్యి 1 అనేది ప్రింట్ అవుతుంది. సో 1 ప్రింట్ అవుతుంది.
సో నెక్స్ట్ ఇంక్రిమెంట్కి వెళ్తుంది. ఇందా చెప్పాను కదా సింటాక్స్లో ఇంక్రిమెంట్కి వెళ్ళిన తర్వాత 1 అనేది 2గా ప్రమోట్ అవుతుంది. సో 2గా ప్రమోట్ అయింది కాబట్టి మళ్ళీ చెక్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది 2 ఉంటుంది. 500 కన్నా 2 చిన్నది కాబట్టి 2 అనేది ప్రింట్ అవుతుంది. ఈ గ్యాప్ కోసమే ఇక్కడ %4d అనేది నేను వాడుకున్నా. సో ఈ విధంగా అప్ టు 500 దాకా ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎప్పుడైతే 500 వచ్చిందో ఈక్వల్గా ఉంది కాబట్టి 500 కూడా ప్రింట్ అవుతుంది. సో 500 ప్రింట్ అయిపోయిన తర్వాత ఇంక్రిమెంట్ అవుతుంది. 501గా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇంక్రిమెంట్ అయిన తర్వాత 500 అనేది 501 అనేది చిన్నది కాదు, పెద్దది. సో ఇక్కడ కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా లూప్ అనేది ఎండ్ అయిపోయి ఇంకా బయటకు వచ్చేసి లూప్ ఎండ్స్ అని చెప్పేస్తుంది అనమాట. లూప్ ఎండ్స్ ఇలాగా 1 to 500 న్యాచురల్ నెంబర్స్ అనేవి ప్రింట్ చేసేసి లూప్ ఎండ్ చేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోతుంది. సో ఫర్ లూప్ అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా అయితే ఫర్ లూప్ మనం యూజ్ చేసుకుంటాం. సో లూప్స్ అర్థమైందని అనుకుంటున్నా. వైల్ లూప్, డూ వైల్, ఫర్ లూప్ ఏ విధంగా యూజ్ చేస్తాం, ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం అనేది. లూప్స్ అనేవి లూప్స్ లోపల లూప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దాన్నే నెస్టెడ్ లూప్స్ అంటారు. దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. సో నా ఛానల్ కొత్తగా వచ్చిన నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి. సో థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.